పబ్ లో సమంత వీడియో వైరల్. మళ్ళీ ఈసారి కూడా రాజ్ తో దొరికిపోయింది. ఇంతకు ముందు కూడా సమంత చాలా సార్లు ఎంతో సీక్రెట్ గా మెయింటైన్ చేసిన డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉన్నట్టు చాలా రూమర్స్ కూడా వచ్చాయి. ఆ రూమర్స్ నిజమే అన్నట్టు శామ్ కూడా కొన్ని ఫొటోస్ రాజే ఫొటోస్ తీస్తున్నట్టు కొన్ని ఫొటోస్ లో మిర్రర్ రిఫ్లెక్షన్ లో మనం చూసాం. కానీ ఎవరు ఎన్ని మాటలు అంటున్నా సరే సమంత మాత్రం ఎక్కడ తన లవ్ లైఫ్ ని రివీల్ చేయలేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా తనతో జరిగింది ఇంకా మర్చిపోలేదు. ఒక ఈవెంట్ లో కూడా శామ్ ఇలా అంది, ఈసారి మాత్రం నా పర్సనల్ లైఫ్ కోసం ఎవరికి చెప్పను అంటూ తేల్చి చెప్పేసింది. అయినా సరే ఫ్యాన్స్ మీడియాకి శామ్ పైనే చాలా ఫోకస్ పెట్టారు. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత నుంచి శామ్ పైన ఫోకస్ పెట్టారు. కానీ నాగ చైతన్య శోభితలు పెళ్లి చేసుకున్న తర్వాత సమంత ఒక అడుగు ముందుకేసింది. రాజ్ తో వెకేషన్స్ కి వెళ్తూ చాలా ఫొటోస్ బయటకు వచ్చాయి. అలానే నాగ చైతన్య శోభితలు కూడా చాలా నెగిటివిటీ ఎదుర్కొన్నారు. అయితే చేయి కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు, మేమిద్దరం ఒక మాట అనుకుని విడిపోయాం. దానికి కారణం శోభిత కాదు, మీరందరూ తనని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ డివోర్స్ చాలా మందితో జరుగుతుంటాయి, కానీ మీరు మమ్మల్ని ఫోకస్ చేస్తున్నారు. నేను బ్రేక్ ఫ్యామిలీ నుంచే వచ్చాను, ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు అన్నారు నాగ చైతన్య. అప్పట్లో ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది. అయితే నాగ చైతన్య శోభిత ప్రస్తుతం చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు సమంత మాత్రం డైరెక్టర్ రాజ్ తో డేటింగ్ లో ఉంది అంటూ ఏ పోస్ట్ పెడుతున్నా సరే రాజ్ సమంత ఎక్కడికి వెళ్తున్నా సరే దొరికిపోతున్నారు. ఇలాగే ఈ రోజు కూడా శామ్ షేర్ చేసిన వీడియోలో ఒక పబ్ లో ఎంజాయ్ చేస్తుంది. పక్కనే బ్లాక్ షర్ట్ లో ఎవరో ఉన్నారు, అది ఖచ్చితంగా రాజే అంటున్నారు ఫ్యాన్స్. ఏదేమైనా సమంత చాలా రోజుల తర్వాత ఇలా హ్యాపీగా కనిపించడం మనం చూసాం. లంచ్ కూడా కీర్తి సురేష్ తో చేస్తున్నట్లు తెలుస్తోంది. శామ్ నెక్స్ట్ మూవీ కీర్తి సురేష్ తో కలిసి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.